ఈయన నాకు అరేంజ్ చేసింది ట్యాక్సీ. మొత్తం అందరం కలిసి వచ్చాము, కూర్చున్నారు వెనకాల. మీరు ఈ ప్లేస్ జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడికి రావాలన్నమాట. మేము ఈ బోట్లో వెళ్తాం అనమాట. వెనకాల బండిలో మందు అమ్ముతున్నారు, బీరు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము. ఎవరైనా థాయిలాండ్ వస్తాయి, ఈ ఐస్ క్రీమ్ షాప్ కనపడితే ఇక్కడ ఐస్ క్రీమ్ తప్పనిసరి తినండి. ఇవాళ బ్యాంకాక్లో ఉన్నాను. బ్యాంకాక్లో ట్రైన్ మార్కెట్ ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్తున్నాను. సో ఇక్కడ ట్యాక్సీ ఒకటి బుక్ చేసాము, వెయిట్ చేస్తున్నాము. ఇంకా థాయిలాండ్లో నేను తిరుగుతున్నాను. వీసా ఫ్రీ ఉంది కాబట్టి అది ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా వీసా ఫ్రీ. ఈయన నాకు అరేంజ్ చేసింది ట్యాక్సీ. ఇప్పుడు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్, 100 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ట్రైన్ మార్కెట్ ఫ్లోటింగ్ మార్కెట్. ఓకే, మరి మళ్ళీ మాట్లాడదాం. మన వ్యాన్ ఇదే, పెద్ద వ్యాన్ వచ్చింది. అంటే ఈసారి ఫ్యామిలీ ట్రిప్తో వచ్చాను నేను. హలో, వాట్స్ యువర్ నేమ్? షాయ్. ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ ట్రైన్ మార్కెట్ విశాలంగా ఉంది. లోపల ఏదో లోపల క్లబ్ లో కూర్చున్నట్టుంది చూడటానికి. ఈసారి ఫ్యామిలీ ట్రిప్ థాయిలాండ్ది. మొత్తం అందరం కలిసి వచ్చాము, కూర్చున్నారు వెనకాల. ఇప్పుడే చేరాము డామ్నియాన్ సుడాక్ ఫ్లోటింగ్ మార్కెట్. డామ్నియాన్ సుడాక్ ఫ్లోటింగ్ మార్కెట్. మనం ఇప్పుడే డామ్నియాన్ సడాక్ ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. మీరు ఎవరైనా వస్తే ఈ ప్లేస్లో చూడాలి. మీరు ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్ అంతా ఒకసారి చూడండి. ఇక్కడికి రావాలి. చాలామంది ఏం చేస్తారంటే టూరిస్ట్ వాళ్ళు, ఈ ట్యాక్సీ సర్వీసెస్ వాళ్ళు వేరే ప్లేసెస్ దగ్గర తీసుకెళ్తారు. ఇట్లా ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటారనమాట. అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళమంటారు. అక్కడ ఏంటంటే మనిషికి 1000 బాట్లు అలా అడుగుతారు. అంటే 2500 రూపాయలు పడుతుంది. సో మీరు అలాంటి వెళ్ళకుండా ఇక్కడికి రావాలి. ఏదైతే ఇలా ఉంది చూడండి, మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ అని అక్కడ కనపడుతుంది. ఒక్కసారి జూమ్ చేస్తాను. ఇక్కడికి రావాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు వందల కొద్ది షాపులు ఉంటాయి. ఇక్కడికి రావాలి. మొత్తం బోట్లలోనే ఫుడ్ అదంతా వాళ్ళు పెట్టుకొని అమ్ముతారనమాట. పండ్లు కానీ, కూరగాయలు కానీ, లేదంటే మనకి ఇలాంటి స్నాక్స్ అలాంటివి అన్నీ దొరుకుతాయి మనకి బోట్లో. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది 150 సంవత్సరాల కిందట మొదలైంది. ఇప్పుడు మేము వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ పక్కన ఏదైతే లేక్ ఉందో, ఈ క్రీక్, ఈ ప్రవాహం ఉంది కదా, నీటి ప్రవాహం, ఇది వీళ్ళు ఒకప్పుడు వ్యాపారం కోసం మొదలు పెట్టారు. అంటే సరుకులు, పండ్లు, కూరగాయలు ఏవైతే వస్తాయో అవన్నీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేరవేయడానికి మొదలు పెట్టారు 150 సంవత్సరాల కిందట. కాకపోతే ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్నీ బాగా వచ్చినాయో అప్పటి నుంచి ఇది టూరిజంగా మార్చారు. 50 సంవత్సరాల నుంచి ఇది టూరిజంగా మార్చారనమాట. ఇప్పుడు మొత్తం ఇది టూరిజం కింద వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇది చిన్న చిన్న బోట్ల ద్వారా ఈ పండ్లు, కూరగాయలు అటు ఇటు రవాణా చేసే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం టూరిజం కింద వాడుతున్నారు. చాలా బాగుంది. మనం కూడా మన దేశంలో ఇలాంటివి ఏమైనా ఉంటే టూరిజంగా మారుస్తే బాగుంటుంది. ఇక్కడ రోజుకి లక్షల మంది వస్తారు. ఇటు చూడండి ఎంతమంది వస్తున్నారో టూరిస్టులు. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఎవరు వచ్చారో వాళ్ళు ఒక బోట్ తీసుకున్నారు. మాకు ఇంకో బోట్ వస్తుంది. ఇప్పుడు మేము ఈ బోట్లో వెళ్తాం అనమాట. చూడొచ్చు వెనకాల ఇదిగోండి కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు బోట్లో. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మొత్తం ఒక అరగంటకి మాట్లాడామన్నమాట. 300 బాట్లు అన్నారు అరగంటకి. ఇదిగో మా వెనకాల బోట్ నడుపుతున్నాడు. మనం చూడొచ్చు చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఇలా బోట్లో వెళ్తూ మనం ఏ షాప్లో కొనాలనుకుంటే కనుక ఇదిగో చూడండి ఆ షాప్లో అలా ఆగేసి మనం తీసుకోవచ్చు అనమాట. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇంకా వేరే బోట్లు వెళ్ళినా వెనక్కి వస్తున్నాయి. ఎవరైనా పావుని మెడలో వేసుకుంటారన్నా? నో, పావుని మెడలో వేసుకుంటారంటే అది వేసుకోవచ్చు అనమాట. అది కొండ సిలువ. ఇక్కడ మామిడి పండ్లు అమ్ముతున్నారు. అదిగోండి కొబ్బరి బొండాలు, ఫ్రెష్ కొబ్బరి బొండాలు. కొంతమంది బోట్లలో బొమ్మలు కూడా పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగో ఎవరైనా కోకోనట్ ఐస్ క్రీమ్ తినకపోతే కంపల్సరీ తినండి థాయిలాండ్లో. ఇదిగో మొక్కబూతులు కూడా కలుస్తున్నారు, మొక్కజొన్న కొండలు. ఇది కొన్ని కిలోమీటర్లు వెళ్ళొద్ది. కాకపోతే మనం అరగంట ట్రిప్ తీసుకున్నాము.
అరగంట అలా తిరిగేసి వస్తాము సరదాగా. అదే ఒక మామిడికాయ బోట్ వెళ్తుంటాను, అక్కడ ఆపాము, మామిడికాయ తీసుకున్నాము. నో బియర్, నో బియర్. వెనకాల బండిలో మందు అమ్ముతున్నారు, బియర్. ఆ బియర్ తాగుతారా అని అడుగుతున్నారు. సరే ఇప్పుడు కాదులే అని చెప్పాను. ఇప్పుడు ఏదో హ్యాండ్ బ్యాగ్ కావాలంటే ఆపారు, హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారు, చూద్దాం ఎంత చెప్తారు. ఇది 900 బాట్స్ అన్నారు, 2.5 పడుద్ది మన కరెన్సీలో. ఇలా బోట్ల పక్క నుంచి వెళ్ళినప్పుడు షాప్ లోకి నీళ్ళు వెళ్తాయి, వాళ్ళు అలా బయటకు నెడతా ఉన్నారు అనమాట. ఇది మోటార్ బోట్ అనమాట, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది, మనకు తొందరగా ఉంది, నిదానంగా వెళ్ళచ్చు. వాటర్ హౌ మెనీ మీటర్స్ ఇన్సైడ్? డీప్ 1.5 మీటర్. ఓకే, 1.5 మీటర్ లోతు ఉంటుంది అంట ఇది. ఆయన చెప్పడానికి బట్టి వెనకాల 1.5 మీటర్ లోతు ఉంటుందంట ఇది. అంటే సుమారుగా ఒక 5-6 ఫీట్లు అనుకోండి. చేతులు ఎప్పుడైనా ఇలా బయట పెట్టద్దంట, లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే పక్కన అప్పుడప్పుడు షాప్లకి ఆంత ఉంటుంది కదా, మన చేయి ప్రెస్ అయిపోకుండా వాళ్ళు చేతులు లోపల పెట్టుకోమని చెప్తుంటారు ఎప్పటికప్పుడు. సో ఒకవేళ మన బోట్ ఇది పడ్డా కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు, 5 అడుగులు కాబట్టి లేచి నుంచోవచ్చు. మనం ఇప్పుడు ఇంకో పెద్ద కాలువలోకి కలుస్తున్నాం. ఇక్కడ నా వెనకాల వేరే బోట్లు చాలా వెళ్తున్నాయి. ఇంకొకటి చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. పొద్దున 7కి ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 1 కల్లా కొన్ని షాప్స్ క్లోజ్ చేసుకుంటారంట. అందుకనంటే మేమంటే లేట్ వచ్చాము, 1 గంట అయింది వచ్చేసరికి. అలా కాకుండా మీరేం చేయొచ్చు అంటే పొద్దున్నే ఉదయం 7 కల్లా ఇక్కడ ఉండేటట్టు చూడండి, అప్పుడు మొత్తం షాప్స్ కవర్ చేసుకోవచ్చు మన బోట్లో వెళ్ళేటప్పుడు. అంటే కొన్ని షాప్స్ క్లోజ్, కొన్ని షాప్స్ ఓపెన్ కాకుండా మొత్తం షాప్స్ తెరిచే ఉంటాయి. ఈ బోట్ మీదకి వచ్చేస్తుంది. కోకోనట్ ఐస్ క్రీమ్ అమ్ముతుంది. వేడివేడిగా నూడిల్స్ అవి తయారు చేస్తున్నారు ఆ బోట్లో. పండ్లు మనం ఆల్రెడీ తీసుకున్నాం, మామిడి పండ్లు, అరటి పండు కాల్చి అమ్ముతారు ఇక్కడ థాయిలాండ్లో. ఇక్కడ అరటి పండు కాల్చి అమ్మడం అనేది ఒక స్నాక్ ఇక్కడ. ఇంకా అయిపోయింది అనమాట, అరగంట దిగుతున్నాము. మనకి కెమెరా ఇవన్నీ పట్టుకొని దిగాలంటే కొద్దిగా ఛాలెంజ్. ఓకే, మొత్తం పెయింటింగ్స్ ఎంత ఉంది ఒక పెయింటింగ్ ఇది? హౌ మచ్ ఈచ్ పెయింటింగ్? 6,500. 6,000. Oil color. Oil. ఓకే, ఆయిల్ కలర్. ఓకే, 6,500. ఈ బోటింగ్ పక్కన కూడా మనకి షాపింగ్ ఉందన్నమాట. చిన్న చిన్న బండ్లు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము, మళ్ళీ గేట్ పడుతుంది అనేసి. లాస్ట్ ట్రైన్ ఇది వస్తుంది ట్రైన్. ఇదిగోండి, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మళ్ళీ షాప్స్ అన్ని వేసేస్తున్నారు. ఇవ్వండి టెంట్స్ అన్ని ఇప్పుడు వేస్తారు. చాలా మంది ఉన్నారు యూట్యూబర్లు ఇక్కడ పట్టుకొని. అది ఆ ట్రైన్ వెళ్ళిందా లేదా అన్ని షాప్స్ అన్ని వేసేస్తున్నారు. మొత్తం వెళ్ళిపోయి అసలు మీకు 2-3 సెకండ్లు కాలేదు, మొత్తం వచ్చినాయి షాప్స్ అన్ని. అది చూడండి ఎక్కడికి అక్కడ వేసేస్తున్నారు షాప్స్. మళ్ళీ అన్ని కూరగాయలు, పండ్లు, చేపలు అన్నీ దొరుకుతాయి. యా సేమ్ థింగ్, వన్ మోర్ యా సేమ్ డాన్స్. ఇప్పుడు ఇంతకీ జరిగింది ఏం లేదు, కొబ్బరి బాండ ఓపెన్ చేసాం అంతే.
Oh, big. Yes. Not big, Big right? Yes. థాయిలాండ్లో కొబ్బరి బొండాలు, థాయ్ మసాజ్ కంపల్సరీ. బాగా ఎండలో తిరిగొచ్చాం మొత్తం పరిగెత్తుకుంటూ. అద్దరిపోయింది కొబ్బరి బొండం. ఇది మెక్లాంగ్ స్టేషన్. ఇది ఇప్పుడు మనం మెక్లాంగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. వెనకాల బోర్డు చూడొచ్చు. మొత్తం వెనకాలంతా కనపడేదంతా కూడా మార్కెట్ అనమాట. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా 3:30కి ఏదైతే వెళ్ళిందో అది లాస్ట్ ట్రైన్ అనమాట. మనం చూడొచ్చు ఇప్పుడు ట్రాక్ మీద వెళ్తున్నాము. ఇవి మొత్తం చుట్టుపక్కల షాప్స్. ఇవేమో కొద్దిగా దూరంగా ఉంటాయి షాప్స్. ఇవి ట్రైన్ వచ్చినప్పుడు ఇవి పక్కకి జరపడం అలా ఏమి ఉండదు అనమాట. అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు 2 ఉంటాయి అనమాట. ఇప్పుడు రోడ్డుకి అటు సైడ్ వచ్చేసరికి ఆ మొత్తం మీరు చూడొచ్చు ఆ టెంట్లు అవన్నీ ఉన్నాయి. అవి ఏంటంటే ట్రైన్ వచ్చేటప్పుడు అన్నీ జరిపేస్తారు, వెళ్ళిపోగానే ఎమ్మటే వేసేస్తారు. కానీ ఇటువైపు వచ్చేసరికి మనకి అలాగే ఉంటాయి అనమాట. కొద్ది పెద్ద షాపులు కొద్ది దూరంగా ఉంటాయి ట్రాక్కి. చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా ఈ ట్రైన్ ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల కిందట అనుకుంటా సుమారుగా వీళ్ళు కూరగాయలు, పండ్లు, చేపలు వాటిల్ని అటు ఇటు సరఫరా చేయడానికి వాడుకునే వాళ్ళు బ్యాంకాక్ సిటీ నుంచి ఊర్లకి. ఇంకా ఇప్పుడు మనకు వేరే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది కాబట్టి ఈ చిన్న చిన్న ట్రైన్స్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్గా వీళ్ళు మార్చేశారనమాట. బయట స్టేషన్ బయట ఇది టౌన్. ఇది ఇక్కడ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుంది. థాయిలాండ్లో మీరు ఎక్కడికి వచ్చేటప్పుడు డబ్బాలు మోసుకురావడం ఇవన్నీ అవసరం లేదు. మనకి భోజనం, ఫుడ్, స్నాక్స్, ఫ్రూట్స్ బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. దాని గురించి పెద్ద వరి అవనవసరం లేదు. కారం కూడా బాగానే ఉంటాయి. మా చెప్పగా అలా ఉండవు. కారం బాగా తింటారు వీళ్ళు థాయిలాండ్ వాళ్ళు. థాయ్ చిల్లీస్ ఏవైతే థాయ్ మిరపకాయలు ఉంటాయో బాగా ఘాటుగా ఉంటాయి. ఐస్ క్రీమ్ షాప్ అని వచ్చారు మళ్ళీ. ఇక్కడ మిక్సియో అనే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. చాలా ఫేమస్. అది చూపిస్తాను మీకు. ఎవరైనా థాయిలాండ్ వస్తాయి ఈ ఐస్ క్రీమ్ షాప్ కనపడితే ఇక్కడ ఐస్ క్రీమ్ తప్పనిసరి తినండి. 15 బాటిల్కే దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. 15 బాటిల్ అంటే మనకి 40 రూపాయలు పడుద్ది. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. సరే మరి ఇవాళ ఎపిసోడ్లో మొత్తం మీరు ఫ్లోటింగ్ మార్కెట్ తర్వాత ట్రైన్ మార్కెట్ చూసారు. ఈ మొత్తం ఈ లొకేషన్స్ కూడా నేను గూగుల్ అడ్రస్ పెడతాను. మీరు గూగుల్ మ్యాప్స్ అడ్రస్ పెడతాను. ఈ 2 లొకేషన్స్ కూడా నేను చెప్పిన విధంగా రండి. అంతేగాని మీరు మామూలుగా ఏదో ప్రైవేట్ ట్యాక్సీలు అలా మాట్లాడుకొని వస్తే కనుక వాళ్ళు ఇంకో దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ కమిషన్ కోసం వేరే దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, మేము మొత్తం వాళ్ళు 8,000 చెప్పారు ఫస్ట్ మాకు తీసుకెళ్ళిన దగ్గర. తీరా చూస్తే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎక్కుతే కనుక ఫ్లోటింగ్ మార్కెట్లో 600 అయిపోయింది. 8,600 ఎక్కడ చూడండి, అంత తేడా ఉంటుంది. సరే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ తినేసి వచ్చే వీడియోలో ఇంకో దేశంలో కలుద్దాం. బాయ్.